మనం సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సంఘ క్షేమాభివృద్ధిలో ఐక్యతతో టీంవర్క్. సంఘ క్షేమాభివృద్ధిలో ఐక్యతతో టీంవర్క్. టీం వర్క్ అంటేనే ఐక్యత. ఈరోజు సంఘాల్లో ఐక్యత లేదు. సుమారుగా 30,000కు పైగా సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు. ఒకే బైబిలు, ఒకే ప్రభు, ఒకే తండ్రి, ఒకే ఆత్మ. కానీ 30,000 రకాలుగా సంఘాలు ఉన్నాయంటే కారణం సంఘములో ఐక్యత లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు ప్రపంచవ్యాప్తంగా ఆరిన నేల మీద ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును అంగీకరించి బాప్టిజం పొందిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు శరీరములోని అవయవాలుగా దేవుడు వ్రాయించాడు. అంటే టోటల్గా ఒకటే దేహం, ఆ దేహం క్రీస్తుది. క్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చాం, తిరిగి క్రీస్తు ద్వారా మనం పరలోకం చేరాలి. అది దేవుని చిత్తం. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయించాడు. 1వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుండి లేదా 10వ వచనం నుండి చూద్దాం. ఈ సంకల్పమును బట్టి ఆయన అంటే దేవుడు పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని దేవుడు తనలో తాను నిర్ణయించుకొని కొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు, దేవుని మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు యేసుక్రీస్తునందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. యేసుక్రీస్తే మన స్వాస్థ్యం. అక్కడ పుట్టినోట్లో ఉంది చూడండి, ఏర్పరచెను అన్న చోట, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అన్న చోట మనకొక స్వాస్థ్యమును ఏర్పరచెను. పరలోకాన్ని ఇచ్చాడు, అది యేసుక్రీస్తు నందు. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన వారందరూ యేసుక్రీస్తు దేహములోని అవయవాలు. ఎవరు? యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎవరు? యేసుక్రీస్తు దేహంలోని అవయవాలు. క్రీస్తు శరీరం అయితే, ఆ శిరస్సు అయితే, ఆ శిరస్సు కింద అవయవాలుగా మనమంతా ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహములు అంటే బాప్తిజం పొందిన వారి దేహాలు, యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిజం పొందిన వారు అందరి దేహాలు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీరు క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదురా? అది ఎంత మాత్రమూ తగదు. చాలండి. క్రీస్తుని అంగీకరించిన వారంతా ఎవరంట? క్రీస్తు యొక్క అవయవములు. దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మన కళ్ళ ముందు మన దగ్గరే ఉన్న మన శరీరముతో పోల్చాడు. మన లోకములో ఒక మిషన్, మనకి యంత్రాలు చాలా ఉన్నాయి, ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఫ్యాక్టరీలు దాకెందుకండి, మనకి బళ్ళు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. ఈ బైకులో చాలా పార్ట్లు ఉంటాయి కదా, చాలా పార్ట్లు ఉంటాయి. ఈ పార్ట్లన్నీ యజమానుడు ఎవరైతే తయారు చేశాడో, తయారు చేసిన వ్యక్తి అనుకున్నట్టుగా పనిచేయాలా, వాటి ఇష్టం వచ్చినట్టు అవి పనిచేయాలా? చెప్పాలి మీరు ఆన్సరు. తయారు చేసిన వ్యక్తి ఏదైతే అది పని చేయాలని ఆ వస్తువుని తయారు చేశాడో, తను అనుకున్నట్టుగా ఆ వస్తువు పని చేయాలా, ఆ వస్తువుకి ఇష్టం వచ్చినట్టు అది పని చేయాలా?
యజమానుడు తయారు చేసిన వ్యక్తి ఏదైతే అనుకొని చేశాడో ఆ పర్పస్ అది ఉపయోగపడాలి. 2 గానులు ఉన్నాయి, చక్రాలు. చక్రాలు తిరగాలి. అది తిరగకపోతే ముందుకు తిరగాలనుకున్నప్పుడు ముందుకు తిరగాలి, వెనక్కి తిరగాలనుకున్నప్పుడు వెనక్కి తిరగాలి. అందులో ఇంజన్లో చాలా పార్ట్లు ఉంటాయి, ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి, గేర్ వీల్స్. ఏ ఒక్క వీల్లో ఒక చిన్న టీత్ పన్ను విరిగిపోయినా ఏమైపోద్ది? వ్యవస్థ అంతా స్ట్రక్ అయిపోద్ది, ఇంజిన్ పనిచేయదు, టోటల్గా బండి మొత్తం నడవదు. అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్, ఇలా ఏ వ్యవస్థనన్నా తీసుకోండి, టీం వర్క్గా మనకు చేస్తున్నట్టుగా కనపడుతుంది. పోలీస్ వ్యవస్థ, లేదు రాజకీయ వ్యవస్థ, ఏదైనా ఒక వ్యవస్థను మనం తీసుకుంటే అందరూ కలిసి ఒక పనిని నిర్వహిస్తారు కదా. అందులో క్యాడర్స్ ఉంటాయి. పోలీసులు ఉన్నారనుకోండి, హోంగార్డు ఉంటాడు, కానిస్టేబుల్ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు. ఇలా వెళ్ళే కొద్దీ ర్యాంకులు పెరుగుతూ ఉంటాయి. వీళ్ళందరినీ ఏ డిపార్ట్మెంట్ అంటారు? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ అనే వ్యవస్థ. అలాగే జ్యుడిషియల్ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ. అందులో లాయర్లు ఉంటారు, లాయర్ల కింద అసిస్టెంట్లు ఉంటారు, జడ్జీలు ఉంటారు. ఆ జడ్జీల్లో మళ్ళీ క్యాడర్స్ ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అంటే న్యాయాన్యాయాలు విచారిస్తారు. ఇది వాళ్ళు చేసే పని. అందరూ కలిసి చేసేది ఒక టీం వర్క్. ఇందులో ఎవరి పని వాళ్ళు చేయకపోయినా ఏమవుతుంది? ఈ వ్యవస్థ పాడైపోయే ప్రమాదం ఉంది. అలాగే దేవుడు క్రీస్తుని అంగీకరించిన వారందరినీ యేసుక్రీస్తు దేహంగా చూపించాడు. యేసుక్రీస్తు దేహంగా చూపించాడు. ఈ దేహము అంటే శిరస్సు యేసుక్రీస్తు వారిదైతే అవయవాలన్నీ ఎవరంట? సంఘస్థులు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులందరూ క్రీస్తు దేహములోని అవయవాలు. ఇప్పుడు ఈ అవయవాలన్నిటికీ ఆదేశాలు ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు నుంచి రావాలి. ఎఫ్ఎస్సి పత్రికలో చెప్తాడు. 5వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడో లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనుచున్నాడు. మనమెవరు? క్రీస్తుని అంగీకరించిన వారమందరము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు కూడా ఏంటంట? సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. అంటే శరీరం క్షేమాభివృద్ధి చెందాలంటే, ఒక పుట్టిన బిడ్డ ఎదగాలంటే శరీరంలోని అవయవాలన్నీ దేని పనే చేయాలి. ఉదాహరణకి ఒక పుట్టిన బిడ్డ శిశువు ఎదుగుతూ ఉండాలంటే చెయ్యి ఏం చేయాలి? ఏది ఇచ్చినా నోటికి అందించాలి. చేతి పని ఏంటి? దానికి నేర్పించిన పని. చేతికి ఏది దొరికినా నోట్లో పెట్టుకునే ఆ మేనరిజం, అలవాటుని దేవుడే చేశాడు, దేవుడే పెట్టాడు. నోరికేం పని? ఏది ఇచ్చినా లోపలికి పంపించేయాలి, ఇది నోటి పని. పళ్ళకేం పని? పళ్ళు వస్తే నవలాలి, లోపలికి పంపించాలి. ఇలా శరీరములోని అవయవాలన్నీ దేని పని చేసినప్పుడు శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. నోరేమనుకుంటుందంటే నేను నవ్వులుతున్నాను, ఎంతసేపు ఉంటుంది ఆ టేస్ట్? నాకు 2 నిమిషాలు 3 నిమిషాలు. ఈ 3 నిమిషాల టేస్ట్ కోసం ఎంత కష్టపడి నేను నవలాలా అనుకుందనుకో, ఈ నవిలిన పదార్థం ఎక్కడికి పంపిస్తుంది చెప్పండి? శరీరము లోపలికి, పేగుల్లోకి పంపిస్తుంది. నేను 2-3 నిమిషాలు అనుభవించే ఈ సుఖం కోసం ఎంత కష్టపడి నవిలి ఆ నోట్లోని లాలాజలాన్ని ఉత్పత్తి చేసుకొని ఇంత కష్టపడి నవిలి మింగాల? నాకెందుకులే ఈ పని అని అనుకుంటే శరీరములు ఏ అవయవం ఎదగదు, పెరగదు కదా. అంటే శరీరం అంతా ఏమై ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి.
శరీరంలోని ప్రతి అవయవం టీం వర్క్ చేస్తేనే శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. తినాలి, దానికి తగ్గ పని చేయాలి. కొంతమంది చూడండి, తింటారు ఎక్సర్సైజ్ చేస్తారు, తింటారు ఎక్సర్సైజ్, బాడీ బిల్డింగ్ కానీ వెయిట్ లిఫ్టర్స్ కానీ ఇదే పనిలో చేస్తారు. ఎందుకు వాళ్ళ కండలు పెరుగుతున్నాయి, మనకు ఎందుకు పెరగట్లేదంటే వాళ్ళ శరీరంలోని అవయవాల్ని అక్కడ కండలు ఎందుకు పెంచుకుంటున్నారంటే చేతి పని చేతి, నోటి పని నోటిది, మిగతా అవయవాలన్నీ కష్టపడి పనిచేస్తున్నాయి, అందుకే కండలు పెరుగుతున్నాయి. కండలు పెరగకపోయినా శరీరం సౌష్ఠవంగా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా శరీరంలోని అన్ని అవయవాలు పని చేయాలి. అది నాకెందుకులే అని ఏ అవయవం అనుకున్నా మనం బతకలేం. ఒక మోటార్లో ఏ గేర్ వీలు ఫెయిల్ అయినా, ఒక టీత్ విరిగినా మిగతాదంతా స్ట్రక్ అయిపోయింది. అంత పెద్ద బండి ఇంత చిన్న గేర్ వీలు విరిగితే ఆగిపోవాలా చెప్పండి? ఆగిపోకూడదు, కానీ ఆగిపోతుంది. ఎందుకంటే ఒకదానికి ఒకటి ఏమై ఉంది, లింకప్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా మోటార్ ఆగిపోతుంది. అలాగే సంఘము క్షేమాభివృద్ధి చెందకపోవటానికి కారణం, ఒకళ్ళు చెందిన తాత్కాలికంగా బయటికి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది, అభివృద్ధి చెందినట్టుగా కనపడుతుంది, కానీ క్షేమంగా అభివృద్ధి చెందట్లేదు. కారణం టీం వర్క్ లేదు. టీం వర్క్ లేదు. సాతానుగాడు బాగా టీం వర్క్ చేయిస్తున్నాడు, కానీ దేవుని విషయంలో టీం వర్క్ లేదు కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందట్లేదు. మనమంతా క్రీస్తు శరీరానికి అవయవాలై ఉన్నామంట. అవయవాలు ఏమై ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. శరీరం ఖచ్చితంగా ఐక్యత కలిగి ఉంది. ఎందుకంటే శరీరంలో ఏ అవయవం నాకెందుకులే అనుకోదు. శరీరంలోని ఏ అవయవం ఈ పని నాకెందుకులే అనుకోదు. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరూ లెక్క చేయట్లేదు కాబట్టి ఈ పని నేను ఎందుకు చేయాలని శరీరంలోని ఏ అవయవం అనుకోదు. ఘనత వచ్చేది దేనికి? శరీరంలో శిరస్సుకే కదా ఘనత వచ్చేది. ఈ శిరస్సుకు ఘనత వచ్చినప్పుడు అసలు ఇంత కష్టపడి ఆ శిరస్సును అడదాకా చేర్చింది నేను అని పాదాలు అనుకో, కాళ్ళు నడిస్తేనే కదా శిరస్సు అక్కడికి వెళ్ళేది. ఇవి ఘనత, కిరీటము, దండలన్నీ శిరస్సుకే మెడకి వెళ్ళిపోతున్నాయి. నాకెందుకు, నేను నడుచుకుంటూ అంత కష్టపడి తీసుకెళ్ళాలా అని కాళ్ళు అనుకుంటే శిరస్సుకి ఆ ఘనత రాదు. అంటే దేవుడికి, ప్రభువు ఘనత రావట్లేదంటే మనం కష్టపడలేదు. మనం కష్టపడితే ఈ ఘనత ఎవరికి వస్తుంది? ప్రభువుకి వస్తుంది. ప్రభువుకి వచ్చిందంటే సర్వ శరీరానికి వచ్చినట్టే కదండి. ఏదన్నా ఇష్టమైన ఆహార పదార్థం తిన్నాం అనుకోండి, నోరొక్కటే సంతోషించిద్దా, సర్వ శరీరం ఆనందంతో ఉప్పొంగిద్దా చెప్పండి? కొంతమంది అయితే యాహూ అని గంతులేస్తారు ఇష్టమైన పదార్థం తిన్నప్పుడు కదా. ఇష్టమైన వస్త్రాలు ధరించినప్పుడు శరీరం అంతా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. అంటే నోటికే కాదు, కంటికే కాదు, చెవికే కాదు, ఏ అవయవానికి మనం ఇష్టకరమైన అందించినా ఆ ఒక్క అవయవం మాత్రమే సంతోషించదు, శరీరం అంతా అంటే సంఘము క్రీస్తు శరీరానికి అవయవాలైతే క్రీస్తు శరీరంలోని అవయవాలన్నీ ఖచ్చితంగా దేని పని చేయాలి. నాకెందుకులని ఏ అవయవం మొరాయించినా ఖచ్చితంగా అది పక్షవాతం వచ్చిన రోగి లాంటోడే. ఏ అవయవం మొరాయించినా పక్షవాతం వచ్చిన రోగి లాంటోడే. ఆ అవయవం వలన శరీరానికి నష్టం. ఆ అవయవం చచ్చుబడిపోవటం వల్ల శరీరం మొత్తానికి నష్టం. శరీరం కదలలేదు, కాలు చేయి పడిపోతే ఏం చేస్తాం? శరీరం కదలదు. అంటే క్రీస్తు శరీరాన్ని నువ్వు పని చేయకపోవటం వల్ల పక్షవాతం వచ్చిన దేహంలాగా మూల కూర్చోబెడుతున్నావు అన్నమాట. ఇది నాకెందుకులే, అది వాళ్ళ పని కదా అనుకోదు ఏ శరీరంలోని అవయవం. ఇది మన పని అనుకుంటుంది కాబట్టి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి అవయవం దాని పని అది చేయాలి. బయటకు ఉన్న అవయవాలు ఉన్నాయి, లోపల ఉన్న అవయవాలు ఉన్నాయి. లోపల ఉన్న అవయవాల పనితీరు మనకైతే తెలియదు, కానీ దేని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. మనం తిన్న ఆహారం అరగాలంటే ఎన్నో ఆమ్లాలు ఉత్పత్తి అవ్వాలి. ఎన్నో ఆమ్లాలు అంటే యాసిడ్స్ ఉత్పత్తి అవ్వాలి. నోట్లో లాలాజలంలో కొన్ని యాసిడ్స్ ఉంటాయి, అవి కొంత అరగదీస్తాయి ఆహారాన్ని. నవిలేటప్పుడే కొంత ఆహారం అరిగిపోద్ది. అది లోపలికి జారి పేగుల్లోకి వెళ్ళేసరికి భయంకరమైన యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ లోపల ఈ పేగుల్లో ఈ విషయం జరుగుతుందన్న విషయం డాక్టర్లు చెప్పే వరకు మనకు తెలియదు, కానీ దేవుడు ఆ క్రమాన్ని పెట్టాడు. అంటే అంతరేంద్రియాలు ఉన్నాయి, బాహ్యేంద్రియాలు ఉన్నాయి.
కనిపించని అవయవాలు కనిపించని పని చేస్తున్నప్పుడు బాహ్యంగా కనపడే ఈ దేహం ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అవి ఏం చేస్తున్నాయో నాకు తెలియదు. అసలు లోపల వేస్ట్, మాంసం అంతా వేస్ట్గా ఉంది అనుకుంటే పొరపాటు. ప్రతి కణం నీ శరీర క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడుతుంది, కష్టపడుతుంది. ఈ విషయం మనకు అర్థమైపోతే మనము కూడా క్రీస్తు శరీరములోని అవయవాలము కనుక నాకేం వాల్యూ లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, గౌరవించట్లేదు కాబట్టి నేనే పని చేయనని మొరాయించరు ఎవరు. గౌరవం ఉన్నా లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు ఖచ్చితంగా నిర్వహిస్తేనే టీం వర్క్ జరుగుతుంది, సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఏంటంట? అందరూ కాపర్లా కాదు, అందరూ ప్రవక్తల, అందరూ సువార్తికుల, అందరూ అపోస్తలులా కాదు కదా. అంటే ఈ క్యాడర్స్ ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఆ పని ఇచ్చాడు. శరీరంలో అన్ని కళ్ళేనా? శరీరం అంతా కన్నేనా? కాదుగా. శరీరం అంతా కాళ్ళేనా? కాదుగా. శరీరం అంతా చెవులేనా? కాదు. శరీరం అంతా నోరు కాదు. అంటే నోటికో పని ఉంది, చెవికో పని ఉంది, ముక్కుకో పని ఉంది, కంటికో పని ఉంది, చేతులకో పని ఉంది, కాళ్ళకో పని ఉంది. లోపల ఉన్న అంతరేంద్రియాలకి దేని పని దానికి పెట్టేశాడు. అంటే అది చేసే పని చేయలేదు, ఇది చేసే పని అది చేయలేదు. దేని పని దానికి ఉంది. అది ఈ పని చేస్తాను అనకూడదు. కన్ను నేను వింటాను అనకూడదు. అనొచ్చా? అనకూడదు. చెవి నేను చూస్తాను అనకూడదు. నోరు ఏమనకూడదు? నడుస్తాను అనకూడదు. నోడు నడుస్తాను అనకూడదు. నోటికున్న పని నోటికుంది, చేతికున్న పని చేతికుంది. దేని పని దానికి ఉంది. ఎందుకు ఇన్ని రకాల వస్తువులు, ఇన్ని రకాల అవయవాలు నిర్మించి అవయవానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఎందుకు పెట్టాడంటే శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి. ఒక పుట్టిన బిడ్డ అభివృద్ధి చెందాలంటే అవయవాలన్నీ దేనికి నియమించిన పనిని అది నిర్వహిస్తేనే శరీరం డెవలప్ అవుతుంది. అన్నీ ఒక పని చేయదు. ఒక ఆయన అన్నాడు, ప్రతి ఒక్కడూ ఖచ్చితంగా సువార్త చెప్పాల్సిందే. నువ్వు చదువు రాకపోయినా నేర్చుకొని చెప్పాల్సిందే. ఆయన మాటలిని పలకా బల్పం తెచ్చుకొని బోర్డు పెట్టుకొని నేర్చుకుంటూ ఏది వల్లగాక అసలు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వ్యభిచారంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నీకు మాట్లాడే విధానం రాదు, నీకు సామర్థ్యం లేదు. విన్నది నువ్వు ఇతరులకి 2 మాటలు చెప్పి వాళ్ళని క్రీస్తులోనికి తీసుకురావచ్చు, సంఘానికి తీసుకురావచ్చు, చెప్పేవాళ్ళ చేత చెప్పించవచ్చు. ఒక మాట, ఆకర్షించే మాట చెప్పి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పించవచ్చు. నువ్వే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటి, నేను ఒంగోని ఓడవలేను అనుకోండి, ఊర్చే వాళ్ళని ప్రేరేపించి ఈ పని చేయని చేయించవచ్చా? నేనే ఓడవాలా? చేయించవచ్చు. అంటే ఎవరికి వచ్చిన ఆ పనిని, నీకు నియమించిన పని నువ్వు చేయాలంతే. అందరూ మాట్లాడాలి, అందరూ వాక్యం చెప్పాలంటే చెప్పొచ్చు, చెప్పించవచ్చు. మొత్తానికి నీ ఇంటెన్షన్, దేవుడి ఉద్దేశం ఏంటంటే నీకు అప్పగించిన పని నువ్వు సామర్థ్యంగా నిర్వహించావా లేదా. అందుకే అక్కడ ఏ మాట అన్నాడు? పరిశుద్ధులు అంటే క్రీస్తుని అంగీకరించి పాపాన్ని కడుక్కున్న వారందరూ పరిశుద్ధులు, సంపూర్ణులగునట్లు. అంటే పరిశుద్ధులు కంప్లీట్ స్టేజ్లోకి, అంటే పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, అంటే ఇటు పరిశుద్ధులు అభివృద్ధి చెందుతూ ఉంటారు, అదే సమయంలో యేసుక్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతుందంటే
ఒక మాటలో చెప్పాలంటే దేవుడు యేసుక్రీస్తు వారిని శిరస్సుగా సంఘానికి పెడితే మిగతా బాడీ మొత్తం ముందు అపోస్తులు జాయిన్ అయ్యారు బాడీలో, క్రీస్తు శరీరములో కదా. అపోస్తుల తర్వాత ప్రవక్తలు జాయిన్ అయ్యారు, ఆ తర్వాత అన్ని జనులు దానిలో జాయిన్ అయ్యారు. అంటే 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు శరీర నిర్మాణం తయారవుతూనే ఉంది. ఒక తల్లి గర్భంలో శిశువు 9 నెలల పాటు తయారు చేయబడతాడు దేవునిచే. అంటే ఒక పిండం అండంగా మారి శిశువుగా తయారవటానికి కావలసిన సమయం అంతా 9 నెలలు. ఈ 9 నెలల పాటు ఒక్కొక్క అవయవం తయారు చేస్తూ 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 ఉంటాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు ఒక దేహాన్ని దేవుడు తయారు చేయటానికి పట్టే కాలం ఎంత అంటే ఇప్పటికి 2024 సంవత్సరాలు అయింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదా? దేహం నిర్మాణం అవటానికి అవ్వలేదు. ఈ దేహంలోని అవయవాలు ఎవరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధులు, క్రీస్తుని అంగీకరించి సంఘములో చేర్చబడిన వారే క్రీస్తు శరీరంలోని అవయవాలు. ఇంకా ఏ పార్టు తయారవ్వలేదో మనకు తెలియదు. మొత్తానికి క్రీస్తు శరీరం కంప్లీట్గా నిర్మాణం కాలేదు, నిర్మాణం అవుతూనే ఉంది. ఎప్పటి వరకు ఈ నిర్మాణం అయిపోయింది, ఎప్పటి వరకు కంప్లీట్ అయిద్దయా అని అడిగితే క్రీస్తు మరలా రెండవసారి భూమి మీదకి వచ్చేటప్పటికి క్రీస్తు శరీరం అనే ఈ సంఘం కంప్లీట్గా పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అంటే కంప్లీట్గా అప్పుడు తయారైద్ది అన్నమాట. మీకు అర్థమవుతుందా? అందుకే పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వటానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి అంటే ఏం జరగాలంటే పరిచర్య ధర్మం జరగాలి. యేసుక్రీస్తు దేహం అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలంటే ఇదిగో ఈ పరిశుద్ధులు సంపూర్ణులు అవుతూ పరిచర్య చేయాలి. ఏం పరిచర్య? కొందరు అపోస్తులు, కొందరు సువార్తికులు, కొందరు కాపర్లు, కొందరు ప్రవక్తలు, కొందరు ఉపదేశకులు, ఇలా రకరకాల పనులు దేవుడు నిర్వహించాడు. ఇంకా కొంత ముందుకెళ్తే కొందరు భాషలు మాట్లాడేవారుగా, కొందరు భాషల అర్థం చెప్పేవారుగా, ఇలా రకరకాల స్థితుల్ని, కెపాసిటీలని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అంటే అందరూ ఒకే పని చేయకూడదా? అందరూ చేసేది దేవుని పనే, కానీ అందులో వ్యత్యాసాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? అంటే శరీరంలోని అవయవాలన్నిటికీ ఒకే పని ఎలా లేదో, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఎలా ఉందో, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పనిని దేవుడు అప్పగించాడు నీ సామర్థ్యాన్ని బట్టి. ఆ పని నువ్వు ఖచ్చితంగా నిర్వహిస్తే అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అయితే ఆ నిర్వహించేది ఎలా అంటే పరిచర్య ధర్మం జరిగించాలి. పరిచర్య ధర్మం జరిగించాలి. పరిచర్యలు నానా రకాలు కదా. పరిచర్యలో రకరకాలుగా ఉన్నాయి. గాత్ర పరిచర్య ఉంది, వాక్య పరిచర్య ఉంది, మందిరంలో పరిచర్య ఉంది, ఇలా రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యల్లో నీకేదొచ్చు? యేసుక్రీస్తు వారిని వెంబడించిన స్త్రీలు ఆయనకు పరిచర్య చేసిరి, పరిచారము చేసిరి అని రాయబడింది. అంటే వాళ్ళు చేసిన పరిచర్య పరిశుద్ధులకి పరిచర్య చేయటమే వాళ్ళు చేసిన పని. వాళ్ళు సువార్త ప్రకటించాల్సిన పని లేదు. పరిశుద్ధులు సువార్త పనిలో ఉంటే, యేసుక్రీస్తు ఆయన వెంబడించిన శిష్యులు సువార్త పనిలో ఉంటే స్త్రీలు ఏం చేశారంటే సహకరించారు, పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేశారు కాబట్టి వీళ్ళు తక్కువ వాళ్ళు, బోధించాడు కాబట్టి ఆయన ఎక్కువడు, ఆ తేడా ఏమీ లేదు. ఈ బోధించి ఆయన నోరు విప్పి మాట్లాడాలంటే వీళ్ళు పరిచర్య చేయకపోతే ఈయన ఎలా మాట్లాడతాడు? ఈయనకు శక్తి కావాలి, ఆహారం కావాలి. ఈయన ఆహారం వండుకుంటా ఈ శక్తిని సంపాదించుకునే పనిలోనే ఉన్నాడు అనుకో, బోధించడానికి ధ్యానించడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? కొంతమంది పరిచర్య చేయాలి. బోధించే వారికి పరిచర్య చేయాలి, సువార్త పనికి వెళ్ళే వాళ్ళకి పరిచర్య చేయాలి. అంటే దేవుని పనిలో ముందుకు వెళుతూ కనపడి దేవుని కార్యక్రమాలు చేసేవారికి వెనకుండి కొంతమంది ఏం చేయాలి? పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. అది పరిచర్య. ఈజీగా ఉంటుంది అన్నిటికంటే సుఖంగాని. ప్రార్థనే పరిచర్య కోరుకుంటారా? కళ్ళు మూసుకుంటే చాలు, ఏం చేస్తున్నామో మనకి ఎవరికి తెలియదు కాబట్టి హ్యాపీగా ఒక చోట విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుందని కళ్ళు మూసుకొని పరిచర్య ఇదేదో బాగుందనుకొని ఆ పరిచర్య కోరుకుంటారా? ఏది కష్టమైన పరిచర్యో నీకు సామర్థ్యం ఉంటే ఆ పరిచర్య చేయాలి. ఎందుకు చేయాలంటే పరిచర్య ధర్మం జరగాలి. అది జరిగితేనే క్రీస్తు శరీరం
క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి కొందరిని ఎలా నియమించాడంట? అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అంటే ఇంకా చిన్నపిల్లలాగా ఉండి, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదాం. అన్ని విషయాల్లో ఎదుగుదాం. చిన్నప్పుడు పిల్లలకి ఏదన్నా వస్తువు ఇస్తే ఖచ్చితంగా పట్టుకోగలరా? చెప్పండి, ఖచ్చితంగా పట్టుకోగలరా? పడేస్తారా? తర్వాత పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఏది ఇచ్చినా ఖచ్చితంగా పట్టుకుంటారు. పట్టుకున్నది ఒక్కోసారి నోట్లోకి పోవచ్చు, ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు. కానీ ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా ఏ వస్తువు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళి. చిన్నపిల్లలకి సూదిలో దారం ఎక్కియమంటే ఎక్కిరు, వృద్ధులకి ఎక్కియమన్నా ఎక్కిలేరు. మధ్య వయసు పెరిగే కొద్దీ ఈజీగా ఎక్కించగలరు. ఎలా సాధ్యమైందంటే ప్రాక్టీస్ వలన సాధ్యమైంది. అలాగే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంట? మనం అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఎదిగే క్రమంలో నిన్ను చెడగొట్టే వాళ్ళు ఉంటారు, తప్పుడు బోధ చేసేవాళ్ళు ఉంటారు, నిన్ను మార్చేసేవాళ్ళు ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ అని నిన్ను పక్కకు లాగేవాళ్ళు ఉంటారు. గాలికి చెదరగొట్టు పొట్టు వలె అటు ఇటు చెదిరిపోకుండా నువ్వు నమ్మిన దాన్ని గట్టిగా చేపట్టుకొని దాన్ని పాటిస్తూ దానిలో డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. పసిపిల్లలమై ఉండకంటున్నాడు చూడండి అక్కడ. అందుకే మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు, కల్పించబడింది వేరు, దేవుడు వ్రాయించింది వేరు. దేవుడు వ్రాయించింది మనం అనుసరించాలి. అనుసరించే క్రమంలో ఇంకా చిన్నపిల్లల్లాగా ఉండకూడదు. ఎంతకాలం మందిరానికి వచ్చినా ఏమీ తెలియని అమాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసం తెలియని బోధకులే ఉంటే విశ్వాసులు ఎందుకు ఉండరు? ఇక వాళ్ళు ఎప్పుడూ పసిపిల్లలే. ఆ బోధ ఇది రైట్ అంటాడు, కాసేపు ఇది రైట్ అంటాడు. సరైన సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. అందుకే కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోకుండానట్లు ఎగరగొట్టబడిన వారం అయినట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి అంటే డెవలప్ అవుతూ ఉండాలి. ఇక్కడ నువ్వు డెవలప్ అవుతుంటే అక్కడ ఆటోమేటిక్గా ఏం డెవలప్ అవుతున్నట్టు? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ నువ్వు సరిగ్గా పనిచేయలేదనుకో, నువ్వు అభివృద్ధి చెందలేదనుకో, అక్కడ ఏం జరుగుతుంది? ఇండివిజువల్గా నువ్వు అభివృద్ధి చెందట్లేదంటే అక్కడ క్రీస్తు శరీరం అభివృద్ధి చెందట్లేదు. ఎవరి వల్ల అభివృద్ధి చెందట్లేదు? నీ వల్లనే అభివృద్ధి చెందట్లేదు. అప్పుడప్పుడు ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ఎక్సర్సైజ్ చేయమంటారు డాక్టర్లు కదా. ఇక్కడ బాగా కాళ్ళు వంగాలి, కీళ్ళు వంగాలి. ఎందుకు? అక్కడ బలహీనం అయిపోయిందని అక్కడ పని చేయలే ఆ అవయవం. అందుకని మళ్ళీ ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? అభివృద్ధి చెందించాలి. మళ్ళీ అన్నిటితో పాటు ఈ అవయవం పనిచేయాలంటే, చచ్చుబడిన అవయవం అభివృద్ధి చెందాలంటే దానికి ఎక్సర్సైజ్ చెప్తారు. అంటే పని పెడతాడు. ఇప్పటిదాకా పని మానేయటం వల్ల చచ్చుబడిపోయింది. ఇప్పుడు పని పెడతారు. ఎలా చేయాలి? దాన్నే థెరపీ అంటున్నారు కదా, ఫిజియోథెరపీ అని. ఆ అవయవాలకి పని పెడతారు. ఆ పని వల్ల మళ్ళీ ప్రాక్టీస్లోకి వచ్చి అవయవం మిగతా అవయవాల్లాగా తయారైపోతుంది. అంటే ఖచ్చితంగా క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలంటే ఇండివిజువల్గా ప్రతి క్రైస్తవుడు తనకి దేవుడిచ్చిన పనిని నిర్వహించాలి. అలా నిర్వహించినప్పుడు నీ వలన మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. నీ వలన మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కుంటుపడిపోతుంది. ఒక రకంగా ఈరోజు ప్రభువు త్వరగా రాకుండా ఉండటానికి కారణం అభివృద్ధి ఫాస్ట్గా జరగట్లేదేమో, కానీ క్రైస్తవ్యం విస్తరిస్తున్నట్టుగా కనపడుతుంది సమాజం దృష్టిలో. అది బలం కాదు, బలుపు, వాపు. నీరొచ్చిన వాళ్ళు కూడా లావుగా కనపడతారు ఒంటి నిండా.
కదా. కానీ బలం ఉన్నవాళ్ళు కూడా దిట్టంగా కనపడతారు. ఏది బలం ఏది నీరు ఎలా తెలిసిద్దంటే వాడిని ఒక గుద్దు గుద్దే తెలిసింది కదా. ఏలు పెట్టి ఎలా అన్నా తెలిసిపోద్ది, అంత డొల్లగా ఉంటుంది. సంఘం అయితే క్షేమాభివృద్ధి చెందుతుంది, కానీ దేవుడు అనుకున్న విధానంలో క్షేమాభివృద్ధి చెందట్లేదు. అందుకే దేవుడు బాధపడుతూ ఉంటాడు, నేను అనుకున్న విధానంలో నా కుమారుని శరీరం ఎప్పుడు క్షేమాభివృద్ధి చెందిద్దా అని. అపోస్తుల కాలంలో ఫాస్ట్గా చక్కగా మంచి ఆరోగ్యంగా క్రీస్తు శరీరం తయారవుతూ వచ్చింది. కానీ ఇప్పటికి 2024 సంవత్సరాలు అయింది. క్రీస్తు శరీరం ఎంతవరకు నిర్మాణం అయిందో మనకైతే తెలియదు, కానీ ఇంకా నిర్మాణ పని జరుగుతూనే ఉంది. ఒక తల్లి గర్భంలో పిండం అవయవాలు ఎలా నిర్మాణం అయిపోతాయో క్రీస్తు శరీరము అలా నిర్మాణం అవుతుంది. ఆ నిర్మాణంలో పాలిభాగస్తులుగా ఎవరున్నారంటే క్రీస్తుని అంగీకరించిన పరిశుద్ధులు. ఇటు పరిపూర్ణులు అవుతూ ఉండాలి, అలాగే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతూ ఉండాలి. ఈ రెండు జరగాలంటే పరిచర్య ధర్మాన్ని ఖచ్చితంగా ఎవరు జరిగించాల్సిన వాళ్ళు, పరిచర్య ధర్మాన్ని జరిగించాల్సిన వాళ్ళు ఎవరు? అలా జరిగించాలంటే మనకందరికీ ఐక్యత కావాలి. నేను క్రీస్తు శరీరంలోని అవయవాన్నన్న ఆ ఆలోచన ఎప్పుడూ మనల్ని వదిలిపోకూడదు. నేను వేరు, నా కుటుంబం వేరు అనుకున్నావు అనుకోండి, నువ్వు అభివృద్ధి చెందవు, క్రీస్తు శరీరం నీ వల్ల అభివృద్ధి చెందదు. నేను క్రీస్తు శరీరంలోని అవయవాలం, దేవుని కుటుంబానికి సంబంధించిన వాడము, నేను బయటోడిని కాదు, నేను బయటదాన్ని కాదు అనుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులకు బోధిస్తూ 17వ అధ్యాయము యోహాను సువార్త 20-21 వచనాలు చూడండి. ఇక్కడ వాటర్ బాటిల్ అదృశ్యం చేశారా? మరియు యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును, అంటే శిష్యులైన వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన మహిమను శిష్యులకి ఇచ్చాడంట. ఎందుకంటే తండ్రి కుమారుడు ఎలాగైతే ఐకమత్యంగా ఉన్నారో మనం కూడా వాళ్ళతో పాటు ఐకమత్యంగా ఉండటానికి. ఎంత ఐక్యత! వాళ్ళిద్దరూ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఎంత ఐక్యతగా ఉన్నారు అనేది అర్థం కాక చాలామందికి వాళ్ళ ఐక్యతని అపార్థం చేసుకొని ఒకడే దేవుడు, ఒక్కడే ముగ్గురుగా వచ్చాడని బోధిస్తున్నారు, త్రియేక దేవుడని. అంటే అంత ఐక్యమత్యంగా ముగ్గురు ఒక విధానములో నడిచారు కాబట్టి ఒకడే అన్నట్టుగా భావించారు. దేవుడు వ్రాయించిన విధానం వేరు. ముగ్గురుగా ఉన్న కర్తవ్యం ఒకటే, క్రియ ఒకటే, ఎవరికి అప్పగించిన పని వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక టీం వర్క్ చేశారు. ఎలా చేశారంటే అన్నీ అందరిలో చేయించింది దేవుడు. మనం కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 6, 5, 4 వచనాలు చదువుదాం, వెనక నుంచి చదువుదాం. కొరింథీ 2వ పత్రిక మొదటి పత్రిక 6వ వచనం చదవండి. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు, అంటే పనులు చాలా ఉన్నాయి. ఆ పనులన్నీ అందరిలోనూ అన్నిటినీ, అందరిలో అంటే యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్మలో మనలో కూడా అన్నిటినీ జరిగించింది ఎవరు? యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్మలో మనలో కూడా అన్నిటినీ కార్యాలు జరిగించింది దేవుడు, ఆయన ఒక్కడే. ఇప్పుడు 5వ వచనం, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ, పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. ఆ ప్రభు అక్కడే పరిచర్యలు చేస్తున్నాడు. అంటే
అన్నీ చేయిస్తుంది దేవుడైతే అన్నిట్లో పరిచర్య ధర్మాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించాడు దేవుడు. ఆ పరిచర్యలన్నీ యేసుక్రీస్తు వారు చేశాడు. తర్వాత 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. అందులో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, భాషలు మాట్లాడటం, భాషలకు అర్థం చెప్పటం, ఏమండి ఇలాంటి అద్భుత కార్యాలన్నీ జరిగించేది పరిశుద్ధాత్మ. కానీ అన్నిటినీ జరిగించింది ఎవరంటే పరిశుద్ధాత్మలో దేవుడు జరిగించాడు, యేసుక్రీస్తు వారిలో దేవుడు జరిగించాడు. మొత్తం కలిపి ఎంత ఐకమత్యంగా ఒకే పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరి పని వాళ్ళు ఎలా చేశారు. అలాగే క్రీస్తుని సంఘానికి శిరస్సుగా పెడితే ఈ శిరస్సు కింద ఉన్న అవయవాలన్నీ దేని పని చేయాలి. దేని పని చేస్తుంది కాబట్టి ఒకదానికొకటి ఏమైనా వ్యతిరేకమా? కాదు, అన్నీ కలిపి ఒకే పని చేస్తున్నాయి. ఆ ఒక్క పని దేనికై అంటే క్షేమాభివృద్ధి, శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మొదటి పత్రికే 12వ వచనం నుండి చదువుదాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ ఏ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తున్నాడు. ఏమన్నా అర్థమైందా? శరీరం ఒక వ్యక్తికి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటి. శరీరం అంతా అవయవాలా? శరీరమంతా అవయవాల? అవయవాలన్నీ కలిపి ఒక శరీరమా? అవయవాలు ఎన్నున్నా ఒకటే శరీరం. ఇన్ని అవయవాలు ఉన్నాయి కాబట్టి ఈ అవయవం ఒక శరీరం, ఈ అవయవం ఒక శరీరం అనొచ్చా? అనకూడదు. అవయవాలు ఎన్నున్నా ఈ అవయవాలన్నీ శరీరములోని భాగాలు కదా. శరీరం ఒక్కటే కానీ శరీరములో అనేకమైన అవయవాలు ఉన్నాయి. అర్థమైందో లేదు? శరీరం ఒకటే కానీ శరీరములోని అవయవాలు చాలా ఉన్నాయి. ఈ అవయవాలు అన్నీ కలిపి ఒకటే శరీరం. ఈ శరీరం ఒకటే కానీ ఇందులో అవయవాలన్నిటికీ ఒకే పని ఉందా? లేదు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. ఈ అవయవాలన్నీ కలిపి ఒక్క శరీరములోని భాగమైనట్టుగా సంఘమంతా, సంఘములోని సభ్యులంతా క్రీస్తు శరీరములోని అవయవాలం. నా శరీరం అనుకుంటుంది ప్రతి అవయవం, ఇది నా శరీరం అనుకుంటుంది. నా శరీరం అనుకుంది కాబట్టి దాని పని అది చేసింది. వేలు పని వేలు చేసిద్ది, గోరు పని గోరు చేసిద్ది, చెయ్యి మొత్తం కలిపి చేయాల్సిన పని చేసేసిద్ది, మోచేయి పని చేసిద్ది, భుజం పని చేసిద్ది. ఇలా మనం ప్రతి అవయవాన్ని ఆలోచిస్తే దేనికి ఏ పని నిర్వహించాడో దేవుడు ఆ పని చేసిద్ది. అసలు నేను ఎందుకు ఎత్తాలి చెయ్యి అనుకుందనుకో, భుజం దగ్గర నుంచి నాకు ఈ లాభం ఏంటి అనుకుందనుకో, నీకు అప్పగించిన పని అదే, దేవుడు అది చేయాలి. దీనికి పెద్ద ప్రాధాన్యత ఉండదు అనుకుంటే, ఏ అన్న అవయవం నేను ఇంత కష్టపడినా నాకు అసలు ప్రాధాన్యతే లేదు అనుకుందనుకోండి, ఏమైపోద్ది? శరీరం మొత్తం ఏమైద్ది? ఉదాహరణకి విసర్జన వ్యవస్థ ఉందనుకోండి, అసలు నన్ను అందరూ అసహించుకుంటారు. ఆ పేరు ఎత్తగానే అబ్బో అంటారు. ఇంత అసహించుకునే నేను నా పని మానేద్దాం అనుకుందనుకోండి, ఏమైంది? శరీరం అంతా. మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రైక్ చేస్తే మనకి ఎంత కంపో, శరీరంలో ఈ విసర్జన వ్యవస్థ స్ట్రక్ అయిపోతే సర్వ శరీరానికి మాలిన్యం అంటుకుంటుంది. తలకు కూడా తలనొప్పి వచ్చి తలలో కూడా ఈ విషవాయువులు ప్రవేశించి మొత్తానికి గుండెకు కూడా కొట్టేసి హార్ట్ అటాక్ వచ్చిపోయే ప్రమాదం ఉంది, బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం కూడా. ఇది ఒక విసర్జన వ్యవస్థే సమ్మె చేస్తే ఎంత ప్రమాదమా చెప్పండి. నోరు స్ట్రైక్ చేస్తే నేను తినను, ఏది తాగను అందనుకోండి, ముక్కులో నుంచైనా గొట్టం పెట్టి పోయాలే తప్ప కదా. ముక్కు ద్వారం కూడా మూసుకుపోతే ఇంజక్షన్ల ద్వారా, సెలైన్ ద్వారా ఏదో ఎనర్జీని ఎక్కించాలి తప్ప మొత్తానికి ఇది స్ట్రైక్ చేస్తే పరిష్కారం లేదు. అది కూడా కొద్ది కాలమే బతుకుతారు ఇంజక్షన్ల ద్వారా, సెలైన్ ద్వారా ఇచ్చినా కానీ. అంటే ఏ అవయవానికి దేవుడు ఆ పని చేశాడు, పెట్టాడు కాబట్టి ఆ అవయవం ఇది నాకు ప్రాధాన్యత లేదు కాబట్టి నేను మానేస్తాను అనకూడదు. అందుకే
అద్భుతంగా రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. 13వ వచనం, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే ఒక్క శరీరములోనికి ఒకటి ఉంది చూడండి అక్కడ, ఒక్క శరీరముగా ఉండుటకు. బా, ఏ దేశస్థుడైనా ఏ మతస్థుడైనా మనిషి అయ్యి యేసుక్రీస్తుని అంగీకరిస్తే చాలు, నువ్వు యేసుక్రీస్తు శరీరములో చేర్చబడ్డావు. ఆ శరీరం నీది, ఇక నీది కాదు. మీ శరీరములు మీవి కావు, విలువ పెట్టి కొనబడి క్రీస్తు శరీరములో కలిపేశాడు మనల్ని. ఇంకా నాది అంటూ ఏమీ లేదు, నేను నా ఇష్టం అంటూ నెరవేర్చుకోవటానికి ఏమీ లేదు. పెళ్ళయ్యే వరకు పుట్టింటి వారి ఇష్టం, స్త్రీ ఇష్టం. భర్తింటికి వచ్చిన తర్వాత ఇంటి పేరు మారిపోయిద్ది, తీరు మారిపోయిద్ది. ఇది ఈ భర్తింటి కుటుంబంతో కలిసిపోవాలి. ఇది నాది మనది అని అనాలి తప్ప నాది వేరు అనే భావన ఉందనుకోండి, ఏమైంది చెప్పండి? ఎడబాటుగానే ఉంటుంది, కలిసిపోయే తత్వం ఉండదు. అందుకే భార్యాభర్తలు ఎలాగైతే ఏకత్వం కలిగి ఉంటారో, ఏకదేహమై ఉంటారో, సంఘము క్రీస్తు కూడా ఏకదేహమై ఉన్నారు, ఏకత్వం కలిగి ఉన్నారు. ఇంకా నాది అంటూ ఇంకేది మనకి లేదు. నమ్మక ముందు నీ ఇష్టం, క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇంకా నీదంటూ ఏది లేదు. ఐకమత్యంగా క్రీస్తు శరీరముగా నిన్ను చేర్చాడు కాబట్టి క్రీస్తు శరీరంలోని ఒక భాగం ఉన్నావు, ఒక పార్ట్వి. అది ఏ పార్ట్ అనేది మనకు కూడా తెలియదు. మనం చేసే పని, నీకు అప్పగించిన పని, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి. అర్థమవుతుందా? చదువుదాం. మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్టిజం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను, అంటే ఒక పరిశుద్ధాత్మనే మనం పానం చేస్తున్నాం, అంటే నీళ్లుగా తాగుతున్నాం. ఒక్క యేసుక్రీస్తు రక్తంలోనే కడగబడ్డాం. టోటల్గా క్రీస్తు దేహం. ఓకే, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమా శరీరములోనిది. నేను చెయ్యిని కాదు కాబట్టి నాకు చెయ్యి చేసే పని నేను చేయను, అసలు నేను శరీరంలో లేను, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అని పాదం అందనుకోండి, అందరికంటే కింద ఉంచారు నన్ను. నువ్వు కింద ఉన్నా ఎక్కడున్నా దేవుడు నీకు పెట్టిన పని నీ శరీరంలోని ఒక భాగంగా దేవుడు పెట్టాడు కాబట్టి దాన్ని చేయాలంతే. నువ్వు కాదన్నా నువ్వు శరీరంలో చేర్చబడ్డావు, కుదిరే పని కాదు. ఖచ్చితంగా నీకు పెట్టిన పని నువ్వు చేయాల్సింది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదు. పాదాలు అనగానే చిన్న చూపు అందరికీ కదా. పాదాలంటే చిన్న చూపు, తగ్గింపు జీవితాన్ని కలిగేది పాదాలు. అంటే పాదాల దగ్గర పడాడు, పాదాలకు మొక్కాడు అంటే ఏంటి అర్థం? అవతల వ్యక్తి లోబడ్డాడు అని అర్థం. పాదాలు అన్నిటికంటే నీచం, అంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఎవరు పాదాలని, పాదరక్షల్ని లోపలికి తీసుకురాని. ఇది ఫీల్ అయిపోయి నేను చెయ్యను కాదు కాబట్టి నాకు శరీరంలో దాన్ని కానని పాదం అన్నంత మాత్రాన కుదిరే పని కాదు. మరియు నేను కన్నుగాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున, చెవిని నేను కన్నును కాదు అని చెవి అందనుకోండి, శరీరంలోనే ఉన్నావు కాబట్టి నువ్వు కాదన్నా కుదిరే పని కాదు. అంతయు వినుట అయితే, శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంటే కన్ను పని కన్ను చేయాలి, చెవి పని చెవి చేయాలి. అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అంటే ముక్కు పని ముక్కు, చెవి వాసన చూసిద్దా? చెవి పెట్టి భలే వాసన అవుతుంది అన్నాం అనుకోండి, ఏమంటారు చెప్పండి? మెంటలోడు అంటారు కదా. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచను. అంటే శరీరములోని అవయవాలన్నీ ఎవరి చిత్త ప్రకారంగా పెట్టాడు? మన ఇష్ట ప్రకారంగా, దేవుడి ఇష్ట ప్రకారం? దేవుని ఇష్ట ప్రకారంగా పెట్టాడు కాబట్టి దేవుని ఇష్టం ఏదో ఆ అవయవం ఎరిగి
దేవుని ఇష్టాన్ని ఆ అవయవం నిర్వహించాలి. నిర్వహించలేదనుకోండి ఏమైంది? దీనివల్ల శరీరానికి నష్టం. దీనివల్ల ఏమి నష్టం? శరీరానికి అంటే క్రీస్తుకు నష్టం. కాబట్టి ఆ శరీరంలోంచి దాన్ని తీసేస్తాడు, శరీరంలోంచి అవయవాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు కాలు ఉంది, కాలు ఎక్కడో ముళ్ళేసింది, ముళ్ళల్లో పడింది. ఆ ముళ్ళులో కాలు పట్టడం వల్ల కాలుకు ఒక్కదానికే నొప్ప, శరీరం మొత్తం స్పందించిద్దా? ఏ కాలుకు కదా గుచ్చుకుంది, అరికాలుకు కదా, నాకెందుకులని మిగతా అవయవాలు ఏవి బాధపడకుండా ఉండలేవు. ఇది ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే శరీరము ఎంత ఐకమత్యంగా పనిచేసిద్దో, ఎంత బాధ వస్తే కాలు అరికాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే శరీరం అంతా ఎలా స్పందించి మొత్తం ఆ బాధపడిన ముళ్ళు గుచ్చుకున్న ప్రాంతాన్ని పరామర్శించడానికి శరీరం అంతా ఎలా లోబడిపోద్దో, ఖచ్చితంగా సంఘములో కూడా ఈ విధానం అమల్లో ఉంటే, సంఘములో ఒక వ్యక్తికి బాధ వస్తే మిగతా వ్యక్తులందరూ ఏం చేయాలి? ఈ బాధ నాదే అని ఫీల్ అవ్వాలి. ఇది ఐకమత్యం. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఒకళ్ళు ఆనందం పంచుకుంటే ఇక మిగతా వాళ్ళందరిని పిలిచి ఆనందంలో పాలు పొందుకోవాలి. అంటే శరీరము అంతా ఒకే విధంగా బాధపడిద్ది, శరీరం అంతా ఒకే విధంగా చెప్పండి సంతోషించిద్ది. ఏ అవయవానికి సన్మానం జరిగినా, ఏ అవయవానికి ఘనత వచ్చినా అది సర్వశరీరం అనుభవించింది. శరీరంలో ఏ అవయవానికి ప్రమాదం జరిగినా మిగతా అవయవాలన్నీ ఏమవుతాయి? స్పందిస్తాయి. కన్ను నీరు గార్చిద్ది, నోరు బాధను వ్యక్తం చేసిద్ది, నడుము వంగిద్ది, చెయ్యి వెళ్ళి ఆ గుచ్చుకున్న ముళ్ళుని లాగిపడేసిద్ది, అక్కడ దానికి కావలసిన పరామర్శ చేసిద్ది. ఈ అవయవాలన్నీ ఎందుకు లోబడ్డాయి? నాకెందుకులే, అరికాల్లో కదా గుచ్చుకుంది అనుకుంటే శరీరం క్షేమాభివృద్ధి చెందదు, ప్రమాదంలో పడిపోద్ది. సర్వ శరీరము నాశనానికి వెళ్ళటానికి ఇలా అన్ని అవయవాలు స్ట్రైక్ చేసినాయి అనుకోండి, ఇదే కారణమైంది. కాబట్టి శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే అది క్రీస్తు శరీరం అన్న ఉద్దేశం మనకుంటే ఐకమత్యంగా ఉంటాం. ఈరోజు సార్వత్రిక సంఘం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులందరూ క్రీస్తు శరీరంలోని అవయవాలే, కానీ ఎటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు కలిసి ఉన్నట్టుగా కనపడట్లేదు. కనీసం ఒక గూటి కింద చేరిన పక్షులు లేదా ఒక మందిరంలో చేరిన సభ్యులైనా ఐకమత్యంగా ఉంటారంటే అది కూడా కనపడట్లేదు. అంటే క్రీస్తు యొక్క శరీర తత్వం మనకు అర్థం కాలేదు. అర్థమైతే ఖచ్చితంగా ఇదిగో నా కుటుంబ సభ్యులు, నా శరీరంలోని క్రీస్తు శరీరంలోని అవయవాలు, ఒక అవయవానికి ఇబ్బంది వచ్చింది, ఇదిగో ఈ అవయవాలన్నీ వెళ్ళి ఏం చేయాలి? ఆ ఇబ్బందిలో పరామర్శించాలి. ఏమండి, తోడబుట్టిన రక్త సంబంధులు బంధువులకు ఇచ్చిన వాల్యూ సంఘంలో సభ్యులకు ఇవ్వట్లా. సంఘంలో ఏ వ్యక్తి కుటుంబంలో ఎవరైనా చనిపోయారనుకోండి, సెలవు పెట్టం పనికి. కానీ మన రక్త సంబంధులు లోక సంబంధంగా వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళు మన రక్త సంబంధులు అయితే సెలవు పెట్టి మరీ వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గరికి. వాడు పెళ్లి చేసుకున్నా వెళ్ళిపోతాం, దేవుడి పని వదిలిపెట్టి, వాడు పిండాకుడు పెట్టుకున్నా వెళ్ళిపోతాం. అదే సంఘంలో ఉన్న సభ్యులకి ఏదైనా నష్టం జరిగితే వెళ్ళి ఓదారుస్తావా సెలవు పెట్టి? పెట్టట్లేదంటే నువ్వు శరీరంలోని అవయవానివా కాదు ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? నిజంగా క్రీస్తు శరీరంలో అవయవాను అయితే ఖచ్చితంగా మిగతా అవయవాలు ఇబ్బంది పడుతుంటే ఎందుకు పరామర్శించట్లేదు? మరి శరీరాన్ని పోల్చేందుకు చెప్పాడు ప్రభు? దేవుడు యేసుక్రీస్తుని ఒక శరీరంగా పోల్చి శిరస్సు అయిన సర్వశరీరము ఆ శిరస్సు కింద ఉన్న అవయవాలు అని ఎందుకు పోల్చాడంటే మన శరీరం మన మాట ఎలా వింటుందో, శిరస్సు నుంచి వచ్చే ఆదేశాలని సర్వశరీరం ఎలా అమలుపరుస్తుందో, అలాగే శరీరములోని ప్రతి అవయవం ఖచ్చితంగా మిగతా అవయవాలకు సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు అర్థం కావటానికే క్రీస్తు దేహాన్ని మనకు చూపించాడు. మరి ఈరోజు ఇది జరగట్లేదే సంఘంలో. వాళ్ళు ఎవరో, వాళ్ళకు మనకు సంబంధించిన వాళ్ళు లేదు. అది వాళ్ళ సంఘం, ఇది మా సంఘం, అది వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇది మా కుటుంబ సభ్యులని ఎవరికోవాలో విభజించుకుంటున్నామంటే నిజంగా బాప్తీసం పొంది క్రీస్తు శరీరంలోని అవయవంగా తీర్చబడ్డానంటారా? తీర్చబడితే నీ పనేది, నీ అవయవం చచ్చుబడిపోయిందా? దేవుని పనిలో యాక్టివ్గా ఉండి పరిచర్య ధర్మం జరిగిస్తుందా? జరిగిస్తే ఖచ్చితంగా సంఘం క్షేమాభివృద్ధి చెందిద్ది. దేవుడికి బయట వాళ్ళకి ఇచ్చిన వాల్యూ ప్రభుకి ఇట్లా ఈరోజు
ప్రభువు పని ఉంది, సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే నువ్వు దేవుడి పని చెయ్యాలని తెలిసి కూడా సొంత పనుల కోసం వెళ్ళిపోతున్నారు, బయటోళ్ళ పనుల కోసం వెళ్ళిపోతున్నావు అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి. నిజమైన బాప్తిసం పొందారా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? ఒకే ఆత్మను పానం చేసామంటున్నాడు దేవుడు. మరి ఒకే ఆత్మను పానం చేస్తే ఆత్మ ఏం చెప్పింది? నువ్వు దేవుడి పనే చేయి, బయట పనులు మానేయి, కావాలంటే నేను బతికిస్తాను, నేను పోషిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడి మీద విశ్వాసం లేదా? నిజంగా నువ్వు నిజంగా నమ్మితే దేవుడు చూసుకుంటాడండి. ఆకలితో చచ్చిపోయినా పర్లేదండి, పరలోకం వెళ్ళిపోతామండి. తిండి కోసం, పని కోసం నువ్వు దేవుడి పని వదిలేసి ఇతరుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంటే, ఆ పెళ్ళి, ఈ పిండకుడు, ఈ శార్థం అని వెళ్ళిపోతున్నావు అంటే నీకు దేవుడి పట్ల ఉన్న విశ్వాసం ఏది? శరీరంలోని అవయవానివేనా? చెప్పండి. నోటి కడుపుకి ఆకలి అవుతుంది, నోరు నాకు వేరే పని ఉంది, నేను ఆ పని చూసుకుంటాను, నేను వేయను, లోపల ఏమి వేయను అందనుకోండి, ఏమైంది? కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి, ఆకలైంది బాగా. నోరు నేను స్ట్రైక్ చేశాను, అసలు నాకు వేరే పని ఉంది, నేను లోపల ఏమి వేయను అందనుకోండి, ఏమైంది? కడుపు పని ఒక్కటే మాడిద్దా? కడుపు ఒక్కటే మాడిద్దా? దీనివల్ల సర్వశరీరం నీరసానికి గురైపోద్దా? అంటే నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోతే సంఘం మొత్తానికి ఎఫెక్ట్ కొట్టింది. ఇది అర్థం కావట్లే మనకు. నేను ఒక్కడనే కదా పని చేయింది, మిగతా వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటారు. క్రీస్తుకు శిరస్సు దేవుడైతే, దేవుడి నుంచి వచ్చే ఆదేశాలు క్రీస్తు ఎలాగైతే పాటించాడో, సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే క్రీస్తు ఆజ్ఞలు సంఘం అంతా ఏం చేయాలి? పాటించాలి. సంఘములో ఉన్న అవయవాలన్నీ లేదా సంఘములో ఉన్న సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది. ఈ పనిలో ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోయినా, ఏ వ్యక్తి సరిగ్గా పనిచేయకపోయినా మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ సంఘం మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. నా ఒక్కడ వల్ల కదా నేను ఈరోజు వెళ్ళకపోతే ఏమైద్ది, నేను ఈ పని చేయకపోయి ఏమైద్ది అనే ఆలోచనతో పడిపోతున్నాడు. చచ్చుబడిపోయి పక్షవాతం వచ్చిన అవయవాలుగా ఉన్నవారు సంఘంలో చాలామంది ఉన్నారు. అమ్మయ్య, ఒక ఆరాధనకి వెళ్ళాను, మిగతా రెండింటికి వెళ్ళకపోయినా పర్లేదు, ఎందుకంటే నాకు ఆ పని ఉందగా, ఇంట్లో పిల్లలు, పెళ్ళాము, ఓడవటం, వండటం, ఈ పనికి మాలిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్ళకపోయినా పర్లేదు అన్నాడు. నీ వల్ల సంఘానికి నష్టం వస్తుందన్న విషయం మర్చిపోతున్నారు. ఒక పని అప్పగిస్తే ఆ పనిని చేస్తానని ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వస్తానని చెప్పి రాకుండా ఎగ్గొట్టాడు, మళ్ళీ ఫోన్ చేస్తే తప్ప నేను రావట్లేదన్న విషయం కూడా చెప్పరంటే అసలు ఏ బాధ్యత ఉందండి? శరీరంలో ప్రతి అవయం సిగ్నల్స్ ఇస్తుంది. దానికి ఏదైనా ప్రమాదం వచ్చినా, ఇబ్బంది కలిగిన వెంటనే రెస్పాన్స్ అయ్యిద్ది. ఆకలి అవుతుంది, వెంటనే ఏమనిపించింది? కడుపులో గడబడ స్టార్ట్ అయ్యిద్ది. మోషన్ వస్తుంది, దానికి గడబడ స్టార్ట్ అయ్యిద్ది. యూరిన్ వస్తుంది, స్టార్ట్ అయ్యిద్ది. ఇలా శరీరంలోని ప్రతి అవయవం దాని అవసరం ఏందో తెలియజేస్తున్నప్పుడు మరి నీకున్న పనికి నీకు స్పందన ఉండదా? దేని పని దానికి పెట్టానంటున్నాడు దేవుడు శరీరంలో. మరి నీకు శరీరంలో సంబంధం లేదా? క్రీస్తు యొక్క అవయవాన్ని తీసుకెళ్ళి బయట వ్యభిచారి యొక్క అవయవంగా మారుస్తావా? కళంకం క్రీస్తు శరీరానికి అంటుకుంటుంది కదా. ఈ విషయాలన్నీ మర్చిపోయి నేను ఒక్కడనే కదా అనుకుంటామండి. నువ్వు ఒక్కడ వల్లనే సంఘానికి నష్టం. ఎవరికోళ్ళు అలాగే అనుకుంటే రాజుగారి ఆ కుండీలో అందరూ నీళ్లు పోసినట్టు అయింది. నేను ఒక్కడనే కదా నీళ్లు పోసేది, మిగతా వాళ్ళందరూ పాలు పోస్తారుగా, ఆ పాలల్లో ఈ నీళ్లు కలిసిపోతే నేను నీళ్ళే పోసానని ఎవరికి తెలియదు, నేను పాలే పోసాను అనుకుంటారని అందరు నీళ్ళే పోసారంట. ఈరోజు నేను ఒక్కదాన్నే కదా అని మానేస్తే సంఘం ఎలా అభివృద్ధి చెందిద్ది? అందరూ అలాగే చేస్తున్నారు. ఎవరో ఐకమత్యంగా ఇది నా కుటుంబం, నేను దేవుని సంఘంలోని సభ్యుడిని, సభ్యురాలిని, క్రీస్తు శరీరంలోని అవయవాన్ని అనే ఫీలింగ్ ఎవరికి లేదు. అందుకే సంఘం క్షేమాభివృద్ధి చెందట్లేదు. ఈ ఐకమత్యం అనేది కనబట్టలేదు ఎక్కడ సంఘంలో. దేవుడు, ప్రభు ఐకమత్యంగా ఉన్నారంట. అలాగే మనం కూడా వాళ్ళలో ఐకమత్యంగా ఉండాలని దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, మనకి సంఘాన్ని ఇచ్చాడు. ఈ సంఘంలో మనమంతా ఐకమత్యంగా ఉంటేనే సంఘం అభివృద్ధి చెందిద్ది, క్రీస్తు శరీరం డెవలప్ అవుద్ది. చదువుదాం, అక్కడ క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. 22 కదా. కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడినో అవి మరి
అవశ్యములే. అంటే బలహీనంగా కనపడి ఖచ్చితంగా అవసరం అంట. శరీరంలో బలహీనంగా కనబడేవి, ఘనత లేనివి ఖచ్చితంగా అవసరం. ఏది మనకి బలహీనంగా కనపడే అవయవం చెప్పండి? బలహీనంగా కనబడేది ఖచ్చితంగా మనకి అవసరం. ఏది అవసరం చెప్పండి? బలహీనంగా కనపడి పెద్ద అవసరం లేదండి, అది లేకపోయినా పర్వాలేదు అనుకున్నది ఒకటి చెప్పండి. జుట్టు లేకపోయినా పర్లేదా? బతికేయచ్చు కదా. జుట్టు లేకపోతే బతకలేము. బతుకుతాం. కానీ ఆ జుట్టు ఉంటే ఎన్ని కొప్పులో, ఎన్ని క్రాఫ్లో, ఎన్ని వెరైటీలు, రకరకాల క్రాఫ్లు వచ్చినాయి. జుట్టు లేకుండా ఎండాకాలం గుండు చేసుకొని తిరగండి. మెంటలు రాకపోతే అప్పుడు అడగండి. మీకు జుట్టే కదా, లేకపోతే ఏముంది, సమ్మర్ కటింగ్ కదా అని పూర్తి గుండు చేయించుకొని తిరిగామనుకోండి, డైరెక్ట్గా సూర్యకిరణాలు లోపలికి మెదడులోకి వెళ్ళిపోయి మెదడు హీట్ ఎక్కిపోయి ఖచ్చితంగా మెంటలు వచ్చింది. ఏది బలహీనంగా లోపల ఏముందో, ఏం జరుగుతుందో, ఏముందలే అనుకుంటే చాలా ప్రమాదం. మెదడు అన్నిటికంటే బలహీనం. మెత్తటి వెన్నలాగా ఉంటుంది, పేస్ట్ లాగా. అది కానీ చిన్నగా ఒక చిన్న సూది కానీ గుచ్చుకుంది అనుకోండి, లేదా రక్తనాళం అక్కడ స్టక్ అయిపోయింది అనుకోండి, ఏమైపోద్ది? బ్రెయిన్ డెడ్. మెదడు చచ్చిపోద్ది. బతికే ఉంటావు కానీ మెదడు చచ్చిపోద్ది. ఇలా బలహీనంగా ఉన్న అవయవాలు చాలా ఉన్నాయి లోపల. అవన్నీ కనపట్టలేదు మనకి, నాకెందుకులే ఇవి అనుకుంటే చాలా ప్రమాదం. సర్వ శరీరానికి ఎఫెక్ట్ వచ్చింది. అందుకే చెప్తున్నాడు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే, అవసరం. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన అవయవములకు ఎక్కువ సౌందర్యము, మరి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదములు లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. శరీరాన్ని అమర్చింది దేవుడే. తక్కువ దానికి ఎక్కువ ఘనత అంట, ఎక్కువ దానికి తక్కువ ఘనత. దానికి పెద్ద ఘనత అవసరం లేదు. అంటే దేనికి ఉండాల్సిన ఘనత దానికి పెట్టాడు. ఇది తక్కువది కదా అని మనకి అనుకోవటానికి వీల్లేదు. పాదాలు అన్నిటికంటే తక్కువగా చూస్తాం, కానీ దానికే ఎక్కువ ఘనత ఇచ్చాడు. పాదాలకి ఎక్కువ ఘనత. అది వెళ్ళకపోతే నువ్వు ఎక్కడోడివి అక్కడ ఆగిపోతావు. సువార్త పని ఆగిపోద్ది, శరీరం క్షేమాభివృద్ధి చెందదు. తక్కువ దానికి ఎక్కువ ఘనత, ఎక్కువ దానికి ఘనత పెద్దగా అవసరం లేదు, ఆల్రెడీ అది ఎక్కువగానే ఉంది కాబట్టి. తన చిత్త ప్రకారము దేవుడే అమర్చి ఉన్నాడు శరీరంలో. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఇది పాటిస్తే సంఘం ఆటోమేటిక్గా క్షేమాభివృద్ధి. ఒక ఇంట్లో సమస్య రాగానే మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ వాళ్ళని ఓదార్చారనుకోండి, ఏమైంది? కంటిలో నలుసు పడితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కంటిలో నలుసు. శరీరం అంతా బాధపడిద్దా చెప్పండి? బాధపడిద్దా లేదా? పన్ను పిప్పొన్ను నొప్పి వస్తే చెప్పండి, పిప్పొన్ను నొప్పి వస్తే శరీరం అంతా గడగడలాడిపోద్ది కదా, ఉనిగిపోద్ది. ఎంత శరీరంలో, ఎంత పెద్ద శరీరంలో ఇంత చిన్న పన్నే కదా, చిన్న నొప్పే కదా, కానీ శరీరం మొత్తం స్పందించి విలవిల్లాడిపోద్దండి. ఆ బాధ నివారణ అయ్యేదాకా ఆ శరీరానికి ప్రశాంతత ఉండదు. అంటే శరీరంలో చిన్న అవయవమైన అది బాధపడుతుంటే మిగతా అవయవాలన్నీ దానికి సపోర్ట్ చేస్తూ బాధపడతాయి కదా. ఇది మనకు అర్థమైపోతే సంఘంలో ఒక వ్యక్తికి సమస్య వస్తే అందరూ ఇది నా సమస్య అని దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచన చేసి ఆ సమస్యను పరిష్కరించాలి, వాళ్ళని ఓదార్చాలి. ఈ సిస్టమ్ ఆది అపోస్తుల దగ్గర కనపడింది తప్ప మళ్ళీ సంఘంలో ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఈ ఐక్యత ఉంటే ఆటోమేటిక్గా సంఘం క్షేమాభివృద్ధి అయిందండి. ఇది లేకే ఉన్నట్టుగా నటిస్తున్నాం అంతే. ఐక్యత ఉంటే ఆటోమేటిక్గా స్పందన వచ్చేసి
ఏమంటే భూమి మీద ఉన్న రక్త సంబంధులు మనతో పాటు పరలోకానికి రాని వారికి ఇచ్చిన ప్రాధాన్యత సంఘములో చేర్చబడిన వారికి ఇవ్వట్ల మనం. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా సెలవు పెట్టి మరి బహుమానాలు తీసుకెళ్ళి మరి ఇస్తాం. వాళ్ళు బహుమానాలు ఇస్తారు. ఈ బహుమానం ఆ బహుమానం తీసుకెళ్ళి మొత్తానికి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవటమే మనం. కానీ దేవునిలో నువ్వు చేసే ఈ పరిచర్య, సంఘ క్షేమాభివృద్ధిలో నువ్వు ఒకళ్ళు ఓదార్చిందా కానీ, ఒకళ్ళకి పరామర్శించింది కానీ, ఒక వ్యక్తిని ఆదరించిన విషయాలన్నీ నీతో పాటు పరలోకానికి వస్తాయి. ఈ విషయం మర్చిపోయి ఇక్కడ టెంపరీగా కనపడే ఈ ఆదరణ కోసం, ఈ వచ్చే ఆ పెట్టుబడుల కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ సంఘము పరలోకానికి చేర్చబడిద్ది. ఇక్కడ చేసిన సంఘములో చేసిన ప్రతి పరిచర్య దేవుడు లెక్కిస్తున్నాడు. ఈ లెక్క నాకు పరలోకానికి చేర్చే విధంగా ఉపయోగపడిద్దనే ఆలోచన మనం చేయలేకపోతున్నాం. అందుకే ఐకమత్యం లేదు. అది వాళ్ళ పని, ఇది వీళ్ళ పని, ఆ కుటుంబానికి నాకు సంబంధం లేదన్నట్టుగా విడివిడిగా ఉండిపోతున్నాం తప్ప ఐకమత్యంగా ఒక శరీరంలోని అవయవాలుగా నేనే అవయవం, నేనే పార్టు శరీరంలో, నా కర్తవ్యం ఏంటి అని ఆలోచించుకొని దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నీ ప్రవర్తన సంఘానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నీ పరిచర్య సంఘానికి మేలుకరంగా ఉండాలి. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందిద్ది. ఇలా లేదనుకోండి, నువ్వు ఈరోజు బతుకున్నావంటే దేవుని దయ అంతే. దేవుడు బతికిస్తేనే బతుకున్నావు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయావు. అందుకే పేతురు గారు అంటాడు, పౌలు గారు అంటారు, నేను ఈ గుడారములో నివసించడం మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అంటాడు పేతురు పత్రికలో. అంటే మిమ్మల్ని రేపటానికి నేను ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను క్రీస్తు శరీరంలోని అవయవాన్ని కాబట్టి ఈ అవయవం మనం ఏం చేయాలంటే ఉన్న వాళ్ళని రేపాలి. అంటే క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి ఈ శరీరంలో మనం ఉన్నాం. ఉన్నంతకాలం ఏం చేయాలి? దేవుని పనిలో ఉండిపోవాలి. నీకు దేవుడు అప్పగించిన పనేదో అది నువ్వు చేయాలంతే. పౌలు గారు కూడా అంటాడు, ఈ రెండింటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను, ఏం తెలుసుకోలేకపోతున్నాను, వెళ్ళిపోయి హాయిగా ప్రభువుతో ఉండాలనుకున్నాను, కానీ నేను ఇంకా శరీరంలో ఉన్నాను. ఎందుకు? మీలాంటి వాళ్ళకి సువార్త చెప్పటానికి. ఇదిగో దేవుని అవయవాలలో ప్రభువు యొక్క శరీరంలోని భాగంగా నా పని నేను నిర్వహించాలి. అంటే శరీరంలో ఈరోజు నువ్వు నేను ఉన్నామంటే నీకు పని ఉంది. పని విడిచిపెట్టి ఎగ్గొట్టి తిరిగితే పనికి మాలినవాడు అయిపోతావు. పనికి మాలినవాడు ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టు బాప్తిజం పొంది ఇంత త్యాగం చేసి ఇంత చందా వేసి ప్రార్థనలు చేసి అప్పుడప్పుడు పరిచర్యకు వచ్చి కొన్ని దేవుని కార్యక్రమాలు చేసి నరకానికి వెళ్ళటం న్యాయమేనా? అంటే క్రీస్తు శరీరంలో ఉన్నట్ట ఉండి లేనట్టుగా ఉన్నావా? ఆడున్న ఉపయోగం లేదండి. ఓడగొట్టిన నాగలండి అంటారు కొంతమంది కదా. ఇప్పుడు నువ్వు ఓడగొట్టిన నాగలవా? క్రీస్తు శరీరంలో ఖచ్చితంగా ఫిట్ అయిపోయావా? క్రీస్తు శరీరములో అవయవంగా ఫిట్ అయిపోతే ఖచ్చితంగా శరీరములో ఎక్కడ సమస్య వచ్చినా, అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడ సమస్య వచ్చినా నువ్వు స్పందిస్తావు. నీకు స్పందన లేదు, సీమ కుట్టినట్టు కూడా లేదంటే క్రీస్తు శరీరంలోని అవయవానివా కాదనే డౌట్ రావాలి నీకే. డౌట్ కూడా రావట్లేదంటే ఖచ్చితంగా నువ్వు అవుట్ సైడే ఉన్నావు, కానీ క్రీస్తు శరీరంలో ఉన్నావనే భ్రమలో నిన్ను అపవాది అలా ఉంచేసాడు అంతే. చాలామంది అండి క్రీస్తు శరీరంలోని అవయవంగా ఉన్నామనే భ్రమలోనే బతుకుతున్నారు. భ్రమలో ఉన్నవారు ఎవరికి సహకరించరు. భ్రమలో ఉన్నవారు దేవుని పనిలో ఎలాంటి సహకారాన్ని అందించరు. నిజంగా క్రీస్తు శరీరంలో ఉంటే ఖచ్చితంగా నీకు దేవుడు అప్పగించిన పనిని తూచా తప్పకుండా 100% నిర్వహిస్తావు. అప్పుడే సంపూర్ణ స్థితిలోనికి వెళ్తావు. అప్పుడే సంఘము లేదా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. అలా చెందే పనిలో నీ కర్తవ్యం ఏంటో నువ్వు ఆలోచించుకొని క్రీస్తు శరీరములోని అవయవంగా ఉండి పని చేస్తున్నావా, పని అగ్గొట్టి పనికి మాలిన వాడిగా ఉంటున్నావా, పనికి మాలిన దానిగా ఉంటున్నావు? ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ఐకమత్యంతో దేవుని పనిని ఎలా చేయాలి? టీం వర్క్గా అందరూ కలిసి చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, భూమి మీద ఉన్న మనుషులందరూ క్రీస్తులో నుంచి వచ్చిన వారే. తిరిగి క్రీస్తు ద్వారా సమకూర్చి పరలోకానికి చేర్చాలనుకున్నారు. ఆ క్రీస్తునే ఒక్క శరీరంగా అమర్చి ఆ శరీరంలోని అవయవాలుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. సార్వత్రిక సంఘములు
ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును అంగీకరించిన వారందరూ క్రీస్తు శరీరములోని అవయవాలని, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడని, క్రీస్తు శిరస్సు నుంచి వచ్చిన ఆదేశాలను ఈ సర్వ శరీరం అమలుపరచాలని, అప్పుడే శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది, అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అని మీ వాక్యము ద్వారా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇలాంటి ఐక్యత దాదాపుగా ఏ సంఘాల్లో మాకు కనపట్లేదయ్యా. ఈ మాటలు విన్న తర్వాత తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న మంద నీ చిత్తానుసారంగా నడుస్తూ ఐక్యత కలిగి ఒకే శరీరంలోని అవయవాలమని, శరీర అవయవాలు ఎలాగైతే ఒకదానికొకటి పరామర్శించుకుంటూ సహకరించుకుంటున్నాయో, మేము కూడా క్రీస్తు శరీరంలోని అవయవాలమని పరామర్శించలాగున, ఒకరికొకరు సహకరించుకునేలాగున మాకు మీ ఆత్మ సహాయంతో ప్రేరణ దయచేయమని కోరుకుంటూ, విన్న మాటలు దుష్టుడు అప్పగించకుండా, దుష్టుడికి మేము అప్పగించుకోకుండా మాలో ఉన్న పరిశుద్ధాత్మకు అప్పగించుకొని ఆత్మ సహాయంతో ముందుకు నడిచే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.